వీడీసీల దాదాగిరి. వీడీసీలు అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఇది. వీళ్ళంతా వాళ్ళు చెప్పిందే వేదం అయిపోయింది. ఆ గ్రామాల్లో కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు, గుళ్ళకి రావద్దు, ఇట్లాంటి దందాలు దాదాగిరిలు చేస్తున్నారట వీళ్ళు. కొన్ని ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు, ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే, మాట వినకపోతే బహిష్కరణ. స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెబితేనే. కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇష్టారాజ్యం. వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం వీడీసీలను నిషేధించాలంటూ నిరసనలు, వినతులట. ఇగో ఒక దగ్గర జరిగింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ సెగ్మెంట్ పరిధిలో ఎర్రగట్ల మండలం తాళ్లరాంపూర్లో గీత కార్మికులు 2023-24లో వీడీసీకి 1,38,000 చెల్లించి కళ్ళమ్ముకున్నారట. 2024-25 కూడా కొంత అమౌంట్ కట్టి బిజినెస్ కొనసాగించాలని గౌడు కులస్తులు భావించగా వీడీసీ ఒప్పుకోలేదట. మొత్తం ఈత చెట్లు తమకే అప్పగించి తమ కింద పనిచేయాలని హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో 53 మంది గీత కార్మిక కుటుంబాలను అక్టోబర్ 15వ తేదీన బహిష్కరించిందట. ఈ బహిష్కరణ ఇంకా అమలవుతున్నదట. వారికి ఎవరూ సహాయం చేయొద్దని, కిరాణా షాపులు, హోటళ్లలోకి రానివ్వద్దని ఆదేశించింది. చివరికి శ్రీరామనవమి నాడు గుడికి వెళ్ళిన గౌడ మహిళలను కుంకుమార్చన చేయకుండా వెళ్ళగొట్టేలా చేసిందట. ఒక్కొక్కడి మీద అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశద్రోహం కేసులు ఇట్లాంటివి ఉంటాయి చూసిరా, అట్లాంటి కేసెస్ వీళ్ళ మీద పెట్టాలి. ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలకు వ్యతిరేకంగా ఒక జేఏసీ ఏర్పాటైందట. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్స్లో 221 విలేజ్ల్లో వీడీసీల డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్మూరు టౌన్ మున్సిపాలిటీగా మారిన తర్వాత ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వ సమాజ్ కమిటీగా పేరు మార్చుకున్నది. వీడీసీ ఆర్ సర్వ సమాజ్ కమిటీల ఆగడాలతో విసిగి బేజారిన బీసీ కులాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29వ తేదీన ఆర్మూరులో జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. వీడీసీలను నిషేధించాలని కోరారు. ఇంత ఘోరంగా తయారయ్యారు చూడండి. వీళ్ళంతా లీడర్లే ఉంటారు, ఎవరుండరు. లోకల్ పొలిటీషియన్స్ సహకారంతో ఈ దందా. నిజామాబాద్లో జరిగిన గౌడ సంఘాల ర్యాలీ.